హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావ వసే మరదల స్టోరీలోని 5వ భాగం. సుధగారు నవ్వుతూ, ఏంటి ఇది, వంట చేయటమే ఏంటి ఇదే, వంట చేయటమే మనం తినటానికేనా లేకపోతే కుక్కలకి పడేయటానికా? నాకు తెలిసి ఆ కుక్కలు కూడా దీని వంట తినవు అని వెటకారంగా అన్నారు. అదేం కాదు, నా కోడలు అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా అందరికీ నచ్చేలా వంట చేస్తుంది, చేసేలా నేను చేస్తాను, ఇదే మా ఛాలెంజ్, చూసుకో అంటూ సీత వైపు చూసేసరికి ఇప్పుడు సీత ఏడుపు మొహం పెట్టి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అత్త నీకు? నేను ఇంతవరకు వంటగది వైపు కూడా వెళ్ళలేదు, నీకు ఆ విషయం తెలుసు కదా, మరి ఎందుకు ప్రతాపాలకి పోయి ప్రగల్భాలు పలుకుతూ నన్ను ఇరికిస్తున్నావు? వద్దత్తా, నేను చేసిన వంట తింటే మీరు హాస్పిటల్ పాలవుతారు, నా వల్ల మీరు హాస్పిటల్లో జాయిన్ అవ్వటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే కిచెన్లోకి వెళ్ళే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళే ప్రోగ్రాం ఆన్ చేస్తున్నాను. పైగా నాకు నైట్ అంతా నిద్ర లేదు, అందులోనూ విపరీతమైన ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, బాగా నిద్ర వస్తుంది. చూడు, ఒక్క నైట్కే కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ ఎలా వచ్చాయో అని తన కళ్ళని కోడిగుడ్డంత చేసి వాళ్ళకి చూపిస్తూ తెలియక వాగింది. సుధగారు రాధ గారు నోటి మీద చేతులు పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే వాళ్ళెందుకు అలా చూస్తున్నారో అర్థం కాని సీత ఆవలిస్తూనే, ఏమైంది ఇద్దరు అలా చూస్తున్నారు అని అడిగింది. సుధగారు కోపంగా సీత నెత్తి మీద ముట్టి, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదా? అంత ఒళ్ళు నొప్పులుగా వచ్చేలా కింద మీద పడమని ఎవడు చెప్పాడు మిమ్మల్ని అని ఈసారి ముసిముసిగా నవ్వుతూ, అదంతా మాకు అనవసరం, నీ అత్త ఛాలెంజ్ చేసింది, ఈరోజు నువ్వు వంట చేస్తావో లేదో, మీ అత్తని ఓడిస్తావో నీ ఇష్టం అని సీత వీక్నెస్ మీద కొడతారు. ఎందుకంటే సీతకి తన అమ్మ నాన్న కంటే అత్తయ్య మావయ్య అంటేనే ఎక్కువ ఇష్టం. రాధగారు సిగ్గుపడిపోతూ, సీత, నువ్వు మాత్రం మీ అమ్మమ్మ వచ్చాక ఇలా మాత్రం మాట్లాడకే ప్లీజ్ అని అంటారు. ఏమైంది అత్త, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అమ్మ కూడా నన్ను కొడుతుంది ఎందుకు? నాకు తెలిసి నేనేం తప్పుగా మాట్లాడలేదే, నిద్ర వస్తుంది అనటం తప్ప ఏంటి అని అమాయకపు రాజ్యానికి యువరాణిలా అంది. రాధగారు తల కొట్టుకొని, ఆపవే బాబు, ఎందుకు చెప్తున్నానో అర్థం కావట్లేదా? రాత్రి మీ ఫస్ట్ నైట్ జరిగిపోయింది, మరి ఒళ్ళు నొప్పులు కాక సమ్మగా ఉంటుందా ఏంటి అని అనగానే సీతకి అప్పుడు బల్బు వెలిగి ఇబ్బందిగా తలదించుకొని, అలాంటిదేమీ లేదత్తా, మీరు ఏదేదో ఊహించుకోవద్దు అని అంది. రాధగారు సుధగారు అయోమయంగా, అంటే నువ్వు చెప్పేది ఏంటి, వివరంగా చెప్పు, నైట్ మీ ఇద్దరి మధ్య ఏమీ కాలేదా అని కళ్ళు పెద్దవి చేసి అడిగారు. ఎప్పటి నుంచో వాళ్ళ కాన్వర్జేషన్ డోర్ తెరిచే ఉండటం వలన నిద్ర పట్టక వింటున్న రామ్ తల కొట్టుకుంటూ, దీనికి ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు అనుకుంటూ, సీత అని గట్టిగా కేకేశాడు. అయ్యో బావ పిలుస్తున్నాడు, ఉండండి అత్త ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి తప్పించుకోవటానికి పరుగున రూంలోకి వెళ్ళి, హమ్మయ్యా అని గుండెల మీద చేయి వేసుకొని డోర్ క్లోజ్ చేసి, ఎందుకు బావ పిలిచావు అని కోల్గేట్ ఆడిస్తూ అడిగింది. ఇట్రా అని గుడ్లూరిమి చూస్తూ పిలిచాడు. సీత అయోమయంగానే రామ్ దగ్గరికి వెళ్ళగానే, బయట ఏం వాగుతున్నావే, మనిద్దరి మధ్య ఏమీ జరగలేదు, నాలో మ్యాటర్ లేదు బావ తుస్సు అని చెప్పాలనుకుంటున్నావు కదా, నాకు తెలిసే నీ వెర్రి ఆలోచనలు, అందుకే పిలిచాను అని సీత తల కిందకి దించి నెత్తి మీద ఆపకుండా 4 వేసి అన్నాడు. సీత ఉక్రోషంగా పైకి లేచాక తల రుద్దుకొని, సచ్చినోడా ఎంత గట్టిగా కొట్టావురా
అంటూ రామ్ని వంగదీసి గుద్దుతూ ఇంకొకసారి నన్ను కొడతావా అని అరుస్తుంది. రాక్షసి వదలవే అంటూ రామ్ గింజుకుంటూ ఉంటే సీత రామ్ జుట్టు పీకుతూ నన్నే కొడతావా? అయినా బయట నేను చెప్పేది పూర్తిగా విన్నావా? ఎర్రి బావా, ఊరికే నన్ను కొడుతూ ఉంటావు, అందుకే నువ్వంటే నాకు నచ్చవు అని అరుస్తూ ఉంటే రామ్ ఒక్కసారిగా సీత చేతులు పట్టుకొని తన మీదకి లాక్కొని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిజంగానే నేను నచ్చనా సీత నీకు అని మనసు కలుక్కుమన్న ఫీలింగ్తో అడిగాడు. సీత రామ్ ఫీలింగ్ అర్థం చేసుకోలేక అవును నచ్చవు, ఊరికే నన్నెప్పుడు కొడుతూనే ఉంటావు, నేనంటే నీకు చులకన, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు, ఇప్పుడు కూడా చూడు బయట ఏమంటున్నానో తెలుసుకోకుండానే లోపలికి పిలిచి కొట్టావు, అయినా నీలో మ్యాటర్ ఉందో లేదో నాకెలా తెలుస్తుంది అని ఏడుపు మొహం పెట్టి అంది. సీతకి తన కన్వే అర్థం కాక మాట్లాడిందని అర్థం చేసుకున్న రామ్ ఒక్కసారిగా సీతని తన మీదకి లాక్కొని బెడ్ మీద వాలిపోయి మొహం మీద పడుతున్న జుట్టుని చెవి వెనక పెడుతూ నాలో మ్యాటర్ ఉందో లేదో ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే కదా నీకు తెలిసేది, అయినా వాళ్ళు అడగగానే మన మధ్య ఏమీ జరగలేదని చెప్తే అమ్మ అత్త ఎంత బాధపడతారు చెప్పు, వాళ్ళ కోసమే కదా మనం ఈ పెళ్లి చేసుకుంది, ఆ విషయం మర్చిపోతే ఎలా సీత అని అనునయంగా అడుగుతాడు. సీత రామ్ గుండెల మీద మోచేయి ఆంచి బుగ్గ కింద చేయి పెట్టుకుని అవును కదా, నేనెలా మర్చిపోయాను ఆ సంగతి అంటూ తల కొట్టుకుంటూ థ్యాంక్ యూ బావా, చెప్పకుండా ఆపినందుకు, లేకపోయి ఉంటే మొత్తం చెప్పేసేదాన్ని అని పళ్ళన్నీ బయట పెట్టి అంది. అందుకే నేను నిన్ను వెర్రిమాలోకం అనేది, ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం మాట్లాడాలో కూడా తెలియదు అంటూ మళ్ళీ సీత నెత్తి మీద మొట్టగానే ఇదిగో చూడు మళ్ళీ కొడుతున్నావు అని ఏడుపు మొహం పెట్టి దెబ్బకి దెబ్బ అన్నట్టు రామ్ గుండెల మీద కొరికి పైకి లేస్తుంది. రామ్ ఇస్ అబ్బా నీతో కష్టమే బాబు, అదేదో రాక్షసి పేరు హిడింబి అనుకుంటా, ఆ రాక్షసిలా ఎప్పుడు నన్ను కొరకటం కొట్టడం తప్ప మరొకటి రాదు, చూడు ఎలా ఘాట్లు పడ్డాయో అంటూ గుండెల మీద పడిన పంటి గుర్తులని చూపిస్తూ నొప్పిగా ఉంది అని అన్నాడు. సీత కంగారు పడిపోతూ అవునా బావా, సారీ నువ్వు నన్ను కొట్టావని టిట్ ఫర్ టాట్ అన్నట్టు గట్టిగా కొరికాను, ఆయన నీ పెళ్ళాం కొరికింది కాబట్టి అంత నొప్పి రాదులే అంటూ కొరికిన చోట 2 వేళ్లతో పట్టి లాగి నవ్వుతూ అంది. అమ్మా అంటూ చిన్నగా అరిచి సీత చేతిని విసిరి కొట్టి అందుకేనే నిన్ను నేను కొట్టేది, ఈ మార్క్స్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ముందు నువ్వు బయటికి పోవే, ఇక్కడే ఉంటే నేను కూడా టిట్ ఫర్ టాట్ లాగా సేమ్ ప్లేస్లో నిన్ను కొరికినా కొరుకుతాను, మనిద్దరి మధ్య ఏమీ జరగలేదని చెప్పావంటే ఈరోజు నైట్ మొత్తం పని కానిచ్చేస్తాను అని బెదిరిస్తాడు. సీత వెటకారంగా నవ్వుతూ నీకంత సీన్ లేదులే అని చెప్పి మరి ఎక్కడ రామ్ కొడతాడో అని భయపడి తుర్రున బయటికి పారిపోయింది. రామ్ నవ్వుతూ వెళ్ళిన సీత వైపు చూసి ఇది నేను నచ్చలేదంటే నాకెందుకు ఇంత బాధగా ఉంది, ఇష్ అబ్బా నిన్నటి నుంచి ఈ ఫీలింగ్స్ని తట్టుకోలేకపోతున్నాను అనుకుని తల విదిలించి వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. సీత గురించి బయటికి వచ్చేటప్పటికి సీత రూమ్ నుంచి బయటికి వచ్చే వరకు ఎక్కడ నిలబడి ఉన్నారో అక్కడే నిలబడిన రాధగారు సుధగారితో ఇదేంటి వదిన సీత అలా అంది అంటే ఇద్దరి మధ్య ఏమీ జరగలేదా అని అయోమయంగా అడిగింది. అదే కదా అది కూడా అంది, అది వస్తే కానీ నేనేమి తేల్చి చెప్పలేను అని. అవును ఉదయం నువ్వే కదా దాన్ని లేపింది, ఎలా ఉంది అంటే ఉదయం దాని రూపురేఖలు ఎలా ఉన్నాయి అని క్యూరియస్గా తెలుసుకోవటానికి అడిగారు. రాధగారు తను చూసినంత వరకు చెప్పి నేను చూసిన దాన్ని బట్టి ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారనిపిస్తుంది,
పైగా ఆ సన్నాసి సీతని బయటికి పంపించకుండా బయటికి వెళ్లే ముందు కూడా ముద్దు పెట్టుకున్నాడు అని ఇబ్బందిగా మొహం పెట్టి అన్నారు. ఇంతలో సీత బయటికి రాగానే సుధగారు అయోమయంగా నిన్నెందుకు పిలిచాడు రామ్ అని అడుగుతారు. సీతకి రామ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ నేలకి బొక్కలు పెట్టే ప్రోగ్రాం స్టార్ట్ చేసి చీర కొంగుని వేలికి చుట్టి నలిగిపోయేలా చేస్తూ అది అది అయినా మొగుడు పిల్లల మధ్య సవాలక్ష ఉంటాయి. అన్నీ మీకు చెప్తారా ఏంటి? ప్రతి ఒక్కటి విడమర్చి అడిగితే ఏం చెప్తాము? అన్నీ అర్థం చేసుకోవాలి. నా మొగుడు బావకి నన్ను క్షణం కూడా వదిలిపెట్టడం ఇష్టం లేదు. అలా లేచాడో లేదో, నేను కనిపించలేదని ఎలా గావు కేక పెట్టాడో విన్నారా? ఇప్పుడు కూడా నన్ను స్నానం చేయించమని పిలిచాడు. కానీ కుదరదని చెప్పి బావ నుంచి తప్పించుకొని మీ దగ్గరికి వచ్చాను అని వాళ్ళకి నమ్మకం కుదిరేలా అందమైన అబద్ధం అంతకంటే అందంగా అల్లింది. ఈసారి రాధగారు సుధగారు వెలిగిపోతున్న మొహంతో ఒకరినొకరు చూసుకొని, మరి ఇంతకుముందు ఏమీ జరగలేదన్నావు, దాని అర్థం ఏంటి అని అడిగారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.